భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి లావుడ్య జయపాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో గల మేని ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు సైన్స్ మేళ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని ఆయా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, నృత్య పోటీలు, సైన్స్ పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో వేసవి సెలవుల్లో విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు సర్వంగ సుందరంగా తయారు చేశామన్నారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను మరిపించే విధంగా అన్ని హంగులతో గణపురం మండలంలోని గాంధీనగర్ లో 120 కోట్ల నుండి 176 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్ ను నిర్మించబోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని 10,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు మెస్ ఛార్జీలు సైతం పెంచామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆసుపత్రుల్లో అన్ని విభాగాలకు డాక్టర్లు నియమించమన్నారు. అనంతరం ఆయా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఎస్జీఎఫ్ క్రీడల శాఖ కార్యదర్శి రమేష్, యువజన శాఖ ప్రత్యేక అధికారి అన్వేష్, డివైఎస్ఓ కార్యాలయ సిబ్బంది, శివసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ నరసింహారెడ్డి, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. స్వామి గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, మా భద్రయ్య గారు, భద్రయ్య ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ గారికి, మదన్న గారికి, రాజేందర్ గారికి, మా కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి, అంబాల శ్రీనివాస్ గారికి, మహేందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రామచంద్రయ్య గారికి, తిరుపతి గారికి, వీరేందర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా మేమేం తక్కువ కాదు అని ఈరోజు మంచి కళను, నృత్యాన్ని ప్రదర్శించినటువంటి క్రీడాకారులకి, పత్రికా మీడియా సోదరులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు సైగలతో, కను సైగతో మనం ఈరోజు రవీందర్ రెడ్డి గారు రాసినటువంటి ఈరోజు ఇండిపెండెన్స్ డే నేను ఒక వితిన్ 2 సెకండ్లో రాసి కనుసైగలతో చెప్పినటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఈరోజు మరి డెమోక్రసీని కూడా ఇండిపెండెన్స్ డేని ఏదైతే సైగలతో చెప్పినటువంటి విద్యార్థులది మరి వారి యొక్క నేర్పించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈరోజు చాలా చక్కగా ఈరోజు విన్యాసాలు ప్రదర్శించి మమ్మల్ని అందరినీ ఆకర్షించినందుకు మీరు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో కూడా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు పాఠశాలను మరిపించే విధంగా ఈరోజు సమ్మర్ హాలిడేస్లో ప్రతి బిఎస్సి హై స్కూళ్లలో, జూనియర్ కాలేజీలలో ఈరోజు వాష్రూమ్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఫ్లోరింగ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ ఏది అవసరం ఉన్నా అది రిపేర్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు నోటు పుస్తకాలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, డ్రెస్సులు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా తయారు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మీరు దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చినటువంటి మరి విద్యార్థులకు నేను మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈరోజు కాకారంలో కానీ, మందిర్లో కానీ, ఇక్కడ భూపాలపల్లిలో మన జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూళ్లను మరిపించే విధంగా, ఢిల్లీలో, హైదరాబాద్ స్కూళ్లను మరిపించే విధంగా ఇక్కడ గాంధీనగర్ గుట్ట మీద కానీ, మందిర్లో కానీ, మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు మంచి వాతావరణం కల్పించే విధంగా అన్ని అందులతో 120 నుంచి 176 కోట్లతో మీకు మంచి పాఠశాలను కూడా కట్టించబోతుంది ప్రభుత్వం. మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విజయదశమి రోజు
28 నియోజకవర్గాలలో శంకుస్థాపనలు కూడా పూర్తి చేశాం. 119 నియోజకవర్గాలను కూడా విస్తరింపజేసి 1 సంవత్సరము 18 నెలల్లో పూర్తి చేసి